ఐఎమ్ డాక్టర్ కృష్ణ, అకాడమిక్ కౌన్సిలర్ ఇన్ సోషియాలజీ. ఈరోజు మనము బిఎస్ఓసి 134 బుక్ మెథడ్స్ ఆఫ్ ద సోషలాజికల్ ఎంక్వైరీస్ అనే బుక్ నుంచి యూనిట్ నెంబర్ 9 క్వాంటిటేటివ్ మెథడ్ ఆఫ్ ఎంక్వైరీ అనే లెసన్ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. దీన్ని మనము తెలుగులో పరిణామాత్మక పరిశోధన పద్ధతులు, లక్షణాలు అనే విషయము మనము చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఇది పరిశోధనా పద్ధతుల్లో అతి ప్రాముఖ్యమైన విషయంగా మనం పరిగణించవచ్చు అన్నమాట. పరిణామాత్మక పరిశోధనలో ఊహించిన అంచనాలుగా పరీక్షించబడుతూ ఉంటాయి. అది మద్దతు లేదా రద్దు చేయబడుతూ ఉంటుంది. సేకరించిన డేటా లేదా పరీక్ష జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది చివరకు పరికల్పన యొక్క విధిని నిర్ణయించడానికి ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. అత్యంత సాధారణంగా ఉపయోగించే డిజైన్లో ఒకటి ప్రయోగాత్మకమైనది. ఇక్కడ ప్రతివాదుల ప్రవర్తన లేదా వైఖరులు ప్రయోజనానికి మరియు అత్యంత రెండింటికి అంచనా వేయబడుతూ ఉంటాయన్నమాట. విశ్వసనీయత మరియు ప్రామాణిక యొక్క ఆధిక్య నాణ్యతలో ఆబ్జెక్టివ్ కొలత డేటాను సేకరించడానికి రూపొందించబడింది. చివరగా గణాంక విధానాలు మరియు పరికల్పన పరీక్ష చేసుకుంటూ ఉంటారు. ఈ గుణాత్మక పరిశోధన ఆబ్జెక్టివ్ అనుభావిక పద్ధతులను అలానే ప్రకటనలను ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ పరిణామాత్మక పరిశోధన పెద్ద జనాభాను సాధారణీకరించబడి నిష్పాక్షిక ఫలితాలను అందించడానికి దృష్టి పెడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఇది ఇంటర్వ్యూలు, ప్రశ్నాపత్రాలు మరియు ప్రయోగాత్మక పరిశోధన వంటి సమతౌల్య సాంకేతికలను ఏర్పాటు చేయటం ద్వారా గణాంకాలు మరియు పరికల్పన పరీక్షలు సహాయంతో డేటా విశ్లేషించడానికి వీలు పడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ మరియు పరిణామాత్మక పరిశోధనలో కొలత లోపాలు కూడా వివిధ విధానాలతో పాటు వివరించబడుతూ ఉంటాయి. ఈ విషయాలలో పరిణామాత్మక పరిశోధనలో ఉపయోగించే వివిధ విధానాలను 2 విభాగాలుగా ప్రయోగాత్మక పరిశోధన డిజైన్లు మరియు ప్రయోగాత్మకము కాని పరిశోధన రూపకల్పనలో విభజించవచ్చు అన్నమాట. చివరకు పరిణామాత్మక పరిశోధన యొక్క అన్ని దశల ద్వారా వెళ్ళటం అనేది ఒక దృగ్విషయాన్ని వివరించడానికి పెద్ద సమూహంలోని వ్యక్తులను ఆ ఫలితాలను సాధారణీకరించడానికి సమూహం నుండి సంఖ్యాపదమైన తేదీని సేకరించడము జరుగుతూ ఉంటుంది అనేది ఈ యొక్క పరిణామాత్మక పరిశోధన పద్ధతిలో మనము గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ యొక్క లక్షణాలు, పరిణామాత్మక పరిశోధన యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో కూడా మనము తెలుసుకుందాం. ఈ దృష్ట్యాంతరాలతో పరిశోధకుడు ఇక్కడ ఇరుకైన పరికల్పనలు మరియు పరికల్పనలను సమర్థించడానికి లేదా తిరస్కరించడానికి డేటా సేకరణ పేర్కొనటం ద్వారా ఒక సిద్ధాంతాన్ని పరీక్షిస్తూ ఉంటాడనేది ఇక్కడ పరిశోధకుడు మనం గ్రహించాలి అన్నమాట. ఒక ప్రయోగాత్మక రూపకల్పన ఉపయోగించబడుతూ ఉంటుంది అనేది మనం చెప్పుకున్నాం కదా. దీన్ని ప్రయోగాత్మక చికిత్స ముందు మరియు తరువాత వైఖరులు అంచనా వేయబడుతూ ఉంటాయన్నమాట. ఈ వైఖరులు కొలిచే పరికరంతో డేటా సేకరించడము జరుగుతూ ఉంటుంది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. మరియు గణాంక విధానాలు మరియు పరికల్పన పరీక్షలు ఉపయోగించి సమాచారాన్ని మనము విశ్లేషిస్తూ ఉంటాం అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ పరిణామాత్మక పరిశోధనలో ప్రధానంగా 19వ మరియు 20వ శతాబ్దంలో ఇది ఊపు అందుకున్నది అనేది కూడా పరిశోధకులు ఎక్కువ దీన్ని ఉపయోగించడం వల్ల ఒక ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. ఆ తర్వాత ఈ విధానము మనస్తత్వ శాస్త్రం యొక్క విభాగంలో ఉదారంగా కనుగొనబడింది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయము. ఈ రకమైన పరిశోధనలో విభిన్న ఊహ్యాలు అన్వయించబడుతూ ఉంటాయి. వాటిలో ప్రధానమైనవి నిజమైన ప్రయోగాలు మరియు పాక్షిక ప్రయోగాలు పరిణామాత్మక పరిశోధన కోసము వివిధ నిర్వచనాలను అందించబడుతూ ఉంటాయనేది కూడా మనం గ్రహించవలసిన విషయం అన్నమాట. ముఖ్యంగా కోహెడ్ మరియు బోర్డు మరియు గెయిల్ వంటి పండితులు
పరిణామాత్మక పరిశోధన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని వారి యొక్క అభిప్రాయాలతో ఈ విధంగా తెలియపరిచారు. పరిణామాత్మక యొక్క ముఖ్య ఉద్దేశము ఈ యొక్క ప్రవర్తన తగిన ఎంపిక ద్వారా గణాంకాల విషయము డేటా విశ్లేషణ సాధారణంగా సంఖ్యాపరంగా ఆబ్జెక్టివ్ రూపంలో జరుగుతూ ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. పరిణామాత్మక పరిశోధన లక్ష్యము ఖచ్చితమైన క్రమబద్ధమైన కారణ మరియు విస్తృత పరిధిలో పరిగణించబడుతూ ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది గుణాత్మక పరిశోధనకు భిన్నంగా ఉంటుంది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయము. కొన్ని సందర్భాలలో పరిణామాత్మక పరిశోధన చాలా మెరుగైన ఫలితాలను ఇస్తూ ఉంటుంది అన్నమాట. మరికొన్నిటిలో గుణాత్మక పరిశోధన మరింత ప్రభావవంతంగా ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అంటే గుణాత్మక పరిశోధనాత్మక పరిశోధన రెండు కూడా ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటాయి పరిశోధన డాటా విశ్లేషణలో అనేది మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఇది నిర్దిష్ట పరిశోధన ప్రశ్నలు మరియు నిర్దిష్ట రకమైన పరిశోధనలకి దృష్టాంతరములకు వెళ్లే పరిశోధన యొక్క లక్షణాలపై ఆధారపడి ఉంటుంది అనేది మనము గ్రహించవలసిన విషయము. ఇది తదుపరి విభాగాలలో చర్చించబడే పరిణామాత్మక పరిశోధన యొక్క నిర్దిష్ట లక్షణాలను పరిశోధించడానికి మనల్ని ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఇది అన్నమాట ఈ యొక్క పరిశోధన పద్ధతుల యొక్క లక్షణాలుగా మనం గ్రహించవచ్చు. క్వాంటిటేటివ్ రీసెర్చ్ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం తెలుసుకుంటాం. పరిణామాత్మక పరిశోధన ముఖ్యాంశాలు లేదా అంకెల పరంగా పరిశీలనకి ప్రదర్శిస్తూ ఉంటుంది. ఎక్కువగా అంకెల పరంగా పూర్ణాంశాలుగా ప్రదర్శిస్తూ ఉంటుంది. మరియు కొన్నిసార్లు దాని ప్రభావవంతమైన ప్రాతినిధ్యం కోసము డేటాను మార్చడానికి మొగ్గు చూపుతూ ఉంటుంది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. పరిణామాత్మక పరిశోధన యొక్క మరొక సాధారణ లక్షణము అనుభావిక పద్ధతులు మరియు ప్రకటనలను ఎక్కువగా నిమగ్నమై చేసేదానికి అది ఒక ధోరణిగా మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలా సేకరించిన డేటా ఎక్కువ సంఖ్యాక్రమంలో విశ్లేషించబడుతూ ఉంటుంది అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. కాబట్టి పరిశోధన యొక్క స్వభావము ఎక్కువగా లక్ష్యము ఖచ్చితమైనది ప్రభావంగా మనకు చూపుతూ ఉంటుంది. అటువంటి పరిశోధనలో పాల్గొన్న సమాజ పరిణామము చాలా పద్ధతి కలిగినదిగా ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. పరిణామాత్మక పరిశోధనలో డేటాను సేకరించేందుకు ఉపయోగించే పద్ధతులు చాలా రకాలుగా ఉంటూ ఉంటాయి అన్నమాట. వీటిలో ఎక్కువగా ఇంటర్వ్యూ, ప్రశ్నాపత్రాలు మరియు ప్రయోగాత్మక పరిశోధనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ప్రశ్నాపత్రాలు, ఇంటర్వ్యూ అండ్ ప్రయోగాత్మక పరిశోధన పద్ధతులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. డేటా సేకరణ మరియు విశ్లేషణ రెండు పరిణామాత్మకంగా లేదా గుణాత్మకంగా చేయవచ్చు. ఇటు అయినప్పటికీ సంఖ్యాపరమైన డేటా సేకరించబడుతూ ఉంటుంది మరియు గణాంక సాంకేతికలతో నిండిన గణిత శాస్త్ర ఆధారిత నమూనాల ద్వారా విశ్లేషణ చేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఈ సందర్భంలో కొన్ని పరిమితులు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాము. ఎందుకంటే మన చుట్టూ ఉన్న మొత్తం డేటా సంఖ్య డేటా రూపంలో ఉండదు కదా. అందువల్ల ఈ ప్రయోగానికి అనుగుణంగా సంఖ్యా డేటాను సరైన గుణాత్మక డేటాగా మార్చగల సాధనాలను రూపొందించడము అవసరం అన్నమాట. వైఖరులు మరియు ప్రవర్తన వంటి గుణాత్మక డేటా సహజంగా పరిణాత్మక డేటాగా ఉండదు అన్నమాట. కానీ గుణాత్మకంగా మార్చబడాలి అనేది ఇక్కడ మనకు తెలిసిన విషయమే అన్నమాట. ఈ పద్ధతుల్లో మనము ఈ యొక్క పరిణామాత్మక డేటాను మనము ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఈ పరిస్థితులను విధించే బదులు పరిస్థితి యొక్క నిజమైన చిత్రాన్ని మనము సూచిస్తూ ఉంటుంది అనేది పరిణామాత్మక పద్ధతులు మనకి విశదీకరిస్తూ ఉంటాయి. తర్వాత గుణాత్మక మరియు పరిణామాత్మక పరిశోధనలో ఉన్న తేడాలను కూడా మనం తప్పనిసరిగా గ్రహించవలసిన విషయం. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ఈ యొక్క వాటి వివరణ ధోరణులు లేదా ధోరణులు పరంగా రెండు పరిశోధనల మధ్య తీవ్రమైన తేడాలు ఏర్పడి ఉంటాయన్నమాట. గుణాత్మక పరిశోధన అనేది వ్యక్తిగత యూనిట్ల పరంగా అనుమతులను వివరించడానికి ఉద్దేశించబడింది అనేది మనము గ్రహించవలసిన విషయం.
ఇది చెప్పాలంటే గుణాత్మక పరిశోధనల వివరణ యొక్క విధానాన్ని సులభతరం చేయడానికి ప్రతి విషయానికి వ్యక్తిగత కేసులుగా వివరించడానికి వివరణలను విధానాలను గుణాత్మక పరిశోధన యొక్క ప్రాధాన్యత అంశంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. వ్యక్తిగత సందర్భాలలో ఫలితాల వివరణ ఉదాహరణకు తీసుకున్నట్లయితే గుణాత్మక పరిశోధకులు మొదటి ప్రపంచ యుద్ధము, తూర్పు ఆసియాలో అసాధారణమైన వృద్ధి, ప్రత్యేక యుద్ధము ముగింపు, ప్రత్యేకించి ఉదార సంక్షేమ రాజ్యాలన్నిటి సృష్టి మరియు నయా పాపులిస్ట్ పాలన పై పెరుగుదల కారణాలను గుర్తించడానికి ప్రయత్నించారనేది మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం. పరిశోధనలో ఉన్న సిద్ధాంతాలను, పరిశోధనలో వచ్చే ప్రతి కేసును ఈ నిర్దిష్ట ఫలితాల కారణంగా గుర్తించడము పరిశోధన యొక్క ప్రధాన అంశంగా మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ ఉంటాం గుణాత్మక మరియు పరిణామాత్మక ఉంటాం. గుణాత్మక మరియు పరిణామాత్మక పరిశోధనల మధ్య అనేక రకాల వ్యత్యాసాలు ఉన్నప్పటికీ పరిణామాత్మక మరియు గుణాత్మక పరిశోధన రెండింటికి సాధారణమైన కొన్ని దశలు ఇప్పటికీ ఉన్నాయని మనం గ్రహించవలసిన విషయం. అటువంటి సాధారణ అంతర్దశలలో సమస్య సూత్రీకరణ, అధ్యయన రూపకల్పన, డేటా సేకరణ, డేటా ప్రాసెసింగ్, డేటా విశ్లేషణ, కనుగొన్న వాటిని వివరించటము మరియు పరిశోధన నివేదికను రాయటము వంటివి ఇక్కడ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఈ దశల్లో ప్రతి ఒక్కటి గుణాత్మక మరియు పరిణామాత్మకము రెండింటికి ముఖ్యమైనగా మనం గ్రహించవలసిన విషయంగా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ విధమైన పద్ధతుల్లో పరిశోధన ఏది ఏమైనప్పటికీ పరిణామాత్మక పరిశోధన యొక్క నిర్దిష్ట దిశలపై మనము ఈ లెసన్ లో దృష్టి సారిస్తూ ఉంటాం ఎక్కువ. ఎందుకంటే ఈ లెసన్ అంతా కూడా పరిణామాత్మక పరిశోధన యొక్క పద్ధతులు, దశలు, లక్షణాల గురించి వివరిస్తూ ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. పరిణామాత్మక పరిశోధనలో సమస్య సూత్రీకరణ ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాము. పరిణామాత్మక పరిశోధన యొక్క ఈ మొదటి దశలో పరిశోధన ప్రశ్న సాధారణంగా ఎదురవుతూ ఉంటుంది అన్నమాట. ఈ తగిన భావనలు ఉపయోగించడం ద్వారా ప్రశ్నలు ధైర్యంగా ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. పరిశోధన యొక్క ముఖ్యాంశాన్ని సంగ్రహించడానికి భావనలు ఉపయోగించబడతాయి మరియు రెండు మెరుగుపరచబడుతూ ఉంటాయనేది కూడా ఈ యొక్క సూత్రీకరణలో మనం గ్రహించవలసిన విషయం. సమస్య సూత్రీకరణ అనేది పరిణామాత్మక పరిశోధనలో ఒక గమ్మత్తైన దశ. ఇది ఇక్కడ మనము మొత్తం సెట్టింగ్ యొక్క మానసిక స్థితిని అంచనా వేయటము, ప్రశ్నలు వేస్తూ ఉంటాం అన్నమాట. ప్రతివాదులను సమగ్రంగా ఉండేందుకు పరిశోధనా ప్రశ్నలకు తగినంత సృష్టంగా ఉండటం అవసరము ఉంటుందన్నమాట. పరిశోధనా ప్రశ్నలు సంధించే ముందు వాటిని ప్రాక్టికాలిటీ మరియు వాటి అమలు సాధ్యత కోసం ఎల్లప్పుడూ పరీక్షించబడుతూ ఉంటాయి. ఈ ఎపిసోడ్ తర్వాత సాహిత్యం యొక్క విమర్శనాత్మక సమీక్ష చాలా కఠినంగా సమగ్రంగా ఉండవచ్చు అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. తగ్గింపు పరిణామాత్మక అధ్యయనాలను ఇది స్వాగతించిన దశ. ఎందుకంటే మరియు వికృతంగా అనిపించే ఎటువంటి తీర్పు ప్రకటనను కలిగి ఉండకూడదు అన్నమాట. ఫలితాలను సముచితంగా నిర్ధారించడానికి ఇది సులభంగా పరీక్షించబడుతూ ఉండటానికి వీలు కల్పించాలి. డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని పెంచడానికి అదనపు వేరియబుల్స్ ను వర్తింపవచ్చు. డిపెండెంట్ మరియు ఇండిపెండెంట్ వేరియబుల్స్ ను లింక్ చేసే ఈ వేరియబుల్స్ మధ్య మధ్యవర్తిత్వం చేసే వేరియబుల్స్ ఉదాహరణకి మనం అనుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలన్నమాట. ఈ యొక్క పాఠశాలల్లో భోజనము ఇస్తే పిల్లల క్రమం తప్పకుండా పాఠశాలలకు హాజరయ్యే అవకాశం ఉంది అనేది మనకి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అప్పుడు ఇచ్చిన ప్రతిపాదనలో 3 రకాల వేరియబుల్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ వేరియబుల్స్ గా
మనము గ్రహించవలసిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. వేరియబుల్స్ ఉన్న మధ్య సంబంధము ఇక్కడ స్వతంత్ర చరరాశి ఆధారిత. ఉదాహరణకు బాలికల మధ్య మా మధ్యవర్తిత్వం పనిచేస్తుందని మరియు మగ విద్యార్థుల విషయంలో ఫలించిందని మనము భావిస్తే బహుశా లింగం అనేది మోడలేటివ్ వేరియబుల్ గా తీసుకొనబడుతూ ఉంటది అన్నమాట. ఆధారిత మరియు స్వతంత్ర వేరియబుల్స్ మధ్య అనుసంధానము లేదా సంబంధము యొక్క దిశ తరచుగా మోడలేటింగ్ వేరియబుల్స్ పరిగణలోకి తీసుకున్న తర్వాత మారవచ్చు అనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అందువల్ల వేరియబుల్స్ మోడరేటివ్ చేయటం వల్ల మనము ఇంతకు ముందు సూచించిన దానికి దూరంగా ప్రత్యామ్నాయంగా వివరణ ఇవ్వవచ్చు అనేది కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. దీన్ని మరింత స్పష్టంగా చెప్పడానికి మనము ఉదాహరణ ఇస్తాం. ఎలా అంటే ఎక్కువ పాఠశాలలో డిపెండెంట్ వేరియబుల్స్ ఏర్పాటు చేయడం వల్ల జిల్లా లింగ నిష్పత్తి ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్లో మార్పు సాధ్యమవుతుందని అనుకోవాలి. దీనికి విరుద్ధముగా మనము కనుగొన్నాము నిర్దిష్ట పబ్లిక్ పాలసీ మోడరేటింగ్ వేరియబుల్ యొక్క స్వీకరణ అటువంటి పరివర్తనకు ముందుకు తెచ్చిందనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఈ వేరియబుల్స్ ని కంట్రోల్ వేరియబుల్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము. ఎందుకంటే అవి పరిశోధన రూపకల్పనలో తరచూ నియంత్రించబడుతూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాల్సిన విషయము. పరిశోధకుడు నియంత్రణ వేరియబుల్ యొక్క ప్రతి వర్గానికి విడిగా ఊహించబడిన సంబంధాన్ని పరిశీలించడానికి వేరియబుల్ అನ್ನು నియంత్రిస్తూ ఉంటారు అనేది కూడా మనం ఇక్కడ పరిశోధనా పద్ధతుల్లో గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇక్కడ మనము ఈ వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని అనుసంధానము అంచనా వేయడము వాటి ప్రతిస్పందనలు పరంగా మారుతూ ఉంటాయనేది కూడా మనం తెలుసుకోవాలి. సానుకూలంగా సంబంధాలు వేరియబుల్స్ మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఊహిస్తూ ఉంటాయి. అవి స్పష్ట సంబంధాన్ని ఊహిస్తూ ఉండి మరొకటి అదే మార్గంలో నడుస్తూ ఉంటది అనేది కూడా మనం గ్రహించవలసిన విషయం. ప్రతికూల లేదా విలోమ సంబంధ వేరియబుల్స్ వ్యతిరేక దిశలతో కదులుతుందని కూడా మనం ఊహించవచ్చు అన్నమాట. ఇట్లా కొంతమంది సామాజిక కార్యకర్తలు సరైన ఫీల్డ్ సంబంధాన్ని ఏర్పరచుకోవడంలో మరింత సందేహాస్పదంగా ఉన్న విద్యార్థుల నిరూపితమైన సంఖ్యలో ఫీల్డ్ ప్రాజెక్టులు తీసుకున్నవారు లేదా వారి క్రెడిట్ లో ఏదీ లేని వారు అని నమ్ముతూ ఉంటారు. ఈ రకమైన వైఖరి కలిగి ఉన్న సామాజిక కార్యకర్తలు ఇది చేపట్టిన ఫీల్డ్ ప్రాజెక్టు సంఖ్య మరియు సమర్థవంతమైన ఫీల్డ్ సంబంధించిన ఏర్పరచడంలో సందేహాల స్థాయి మధ్య ప్రతికూల సంబంధాలతో ప్రారంభమవుతూ ఉంటది అనేది కూడా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. మరొక మాటల్లో చెప్పాలంటే మరిన్ని ఫీల్డ్ వర్కులు నిర్వహించడము మరియు నిర్దిష్ట సంఖ్యలో ప్రాజెక్టు వరకు తీసుకున్నందుకు అవిశ్వాసము తగ్గుతూ ఉంటది అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. అందుకని ఇక్కడ ప్రతికూల వక్రత పాజిటివ్ స్క్రే అనేది ఒక మనకి పిక్చర్ లో ఉన్నది. బుక్ లో మీరు చూసినట్లయితే అర్థమవుతూ ఉంటుంది. ప్రతికూల వ్యక్తత మళ్ళీ పాజిటివ్ స్కే అని రెండు కూడా ప్రోటోక్రెడిట్ లో మనం గుర్తించవచ్చు అన్నమాట. ఆ తర్వాత కార్యాచరణ నిర్వచనాలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. పరిణామాత్మక పరిశోధనలో కార్యాచరణ నిర్వచనాలు సంభావితీకరణకు మరియు కొలతల మధ్య అంతరాన్ని తగ్గించటంలో మనకి ఎంతో సహాయపడుతూ ఉంటాయి. పరిణామాత్మక పరిశోధనలో కొలతల ప్రక్రియను సులభతరం చేయడానికి నైరూప్య భావనలను కార్యాచరణాత్మకంగా నిర్వర్తిస్తూ ఉండాలన్నమాట. కార్యాచరణ నిర్వచనాలు ఒక భావనను పరిశీలించదగిన యూనిట్ గా అనువదించటంలో సహాయపడుతూ ఉంటాయి. దాన్ని మనం కొలవవచ్చు అన్నమాట. మరియు మూల్యాంకనం కూడా చేయవచ్చు. ఒక కాన్సెప్ట్ ను కార్యాచరణ భావనగా ప్రాసెస్ చేయటము అవసరం అవుతూ ఉంటది. అది మనము గమనించాలనుకుంటున్న లక్షణాలను కొలవటానికి సూచికగా మార్చవచ్చు. కార్యనిర్వహణ నిర్వచనాలు సాధారణంగా నామమాత్రపు నిర్వచనాల రూపంలో విభిన్నంగా ఉంటూ ఉంటాయి. కార్యాచరణ నిర్వచనాలు
వేరియబుల్స్ ను కొలిచే మార్గాలను పేర్కొంటూ ఉంటాయి. మనము అనేక విధాలుగా నైరూప్య వేరియబుల్స్ ను కార్యాచరణగా నిర్వహించవచ్చు అనేది మనము ఈ పరిణామాత్మక పద్ధతిలో తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. తర్వాత సామాజిక భద్రతను కొలవటము లేదా కార్యాచరణను నిర్వచనముగా మార్చటం అనేది సామాజిక భద్రత యొక్క పరిధిని కొలవటానికి స్కేల్ లేదా కంటిన్యూటీని విస్తరించడం కావచ్చు. వలస వచ్చిన సమాజంలో యువ మహిళ మురికవాడల్లో నివసించే వారిని మనము ఎగ్జాంపుల్ గా పేర్కొనవచ్చు. చెప్పండి, వారికి చెల్లించాల్సిన పబ్లిక్ పాలసీ ప్రయోజనాలను వారు పొందుతున్నారో లేదో నిర్ధారించడం అనేది మనకు కార్యాచరణ నిర్వచనంలో మనం ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ పాలసీల లబ్ధిదారులు సామాజిక భద్రత యొక్క దిగువ స్థాయికి చెందిన వారుగా వర్గీకరించవచ్చు. అయితే వారి క్రెడిట్ లో ఈ రకమైన ఏమీ లేని వారు ఈ మురికివాడల్లోని సామాజిక భద్రత యొక్క ఉన్నత స్థాయికి చెందిన వారుగా పేర్కొనబడతారు. అందువలన కార్యాచరణ నిర్వచనాలు వేరియబుల్స్ ను కొలిచే మార్గాలని మనకి చూపుతూ ఉంటాయనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. తర్వాత ఈ యొక్క కొంత స్థాయిలు ఎలా ఉంటాయంటే, పరిణామాత్మక పరిశోధనలో రూపకల్పనలోని వేరియబుల్స్ నామమాత్రపు ఆర్టికల్ విరామము మరియు నిష్పాక్షిత వంటి 4 స్థాయి కొలతలను వరకు కార్యాచరణగా నిర్వచించబడుతూ ఉంటాం అన్నమాట. నామమాత్రపు స్థాయిలో వేరియబుల్స్ పరస్పరము ప్రత్యేకమైన, స్పష్టమైన మరియు ఖచ్చితమైన వర్గాల పరంగా వివరించబడుతూ ఉంటాయి. ఆర్డినల్ స్థాయిలో మా వేరియబుల్స్ ర్యాంక్ ఆర్డర్ చేయగల నాచ్ పైకి వెళ్ళాయి. తర్వాత వర్గాల మధ్య తేడా ఎంత ఉందో తెలియకుండానే విరామ స్థాయిలో వర్గాల మధ్య వ్యత్యాసాన్ని సులభంగా మనం పొందగలుగుతాము. చివరిగా మనము పౌన పుణ్యాలను సులభముగా నిర్ణయించగలిగే నిజమైన 0 పాయింట్ ఉన్న నిష్పత్తి స్థాయికి వస్తామన్నమాట. మనము మాట్లాడుతున్నప్పుడు కొలత యొక్క సోపాన క్రమము పాత్రలో ఆరోహణ మరి అని గుర్తుంచుకోవాలి. మనము పైకి వెళ్ళేటప్పుడు అన్ని లక్షణాలను దిగువ నుంచి పైకి తీసుకువెళ్తూ ఉంటాం అన్నమాట. అత్యల్ప స్థాయి దాని స్వంత ప్రత్యేక లక్షణాన్ని మాత్రమే కలిగి ఉంటుంది. కానీ దాని పై భాగంలో దాని స్వంత పాత్ర మాత్రమే కాకుండా దాని పూర్వీకుల నుంచి వారసత్వముగా పొందినది కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా టాప్ మోస్ట్ లేయర్ అత్యంత శక్తివంతమైనది, ఎందుకంటే ఇది పూర్వీకుల అన్ని పాత్రలను కలిగి ఉంటుందనేది ఈ సందర్భంలో మనము గ్రహించవలసిన విషయము, తెలుసుకోవాల్సిన విషయంగా మనం పేర్కొంటూ ఉంటాం అన్నమాట. తర్వాత క్వాంటిటేటివ్ రీసెర్చ్ లో కొలతల లోపం అనేది ఒక ప్రత్యేకమైన అంశముగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకుంటూ ఉంటాం. క్రమబద్ధమైన లోపాలు ఒక దిశలో స్థిరముగా నిర్దేశించబడిన పునరావృత లోపాలు. క్రమబద్ధమైన లోపాలు సాధారణంగా పరిణామాత్మక విచారణ సమయంలో శాశ్వతముగా ఉండే సమస్య వల్ల సంభవిస్తూ ఉంటాయి. మరొక వైపు యాదృచ్ఛిక లోపాలు ఆకస్మిక మార్పులు లేదా గణాంక హెచ్చుతగ్గులు ఏ విధంగానైనా నిర్దేశించబడతాయి మరియు తరచూ కొలిచే దేశాల్లో గుర్తించగలుగుతూ ఉంటాం అన్నమాట. సాధారణంగా పరిశోధన కోసం ఉపయోగించే కొలత ఉపకరణ యొక్క లోపాల వల్ల సంభవిస్తూ ఉంటుంది. పరిశోధకుడు పరిశోధనా సాధనం యొక్క అవసరమైన నిర్వహణ కారణంగా పునరావృతమయ్యే వినియోగంకు సంబంధించిన అన్వేషణల యొక్క స్థిరమైన స్వభావాన్ని తీసుకురావటం వలన ఇటువంటి లోపాలు ఏర్పడవచ్చు అన్నమాట. విషయానికి ఖచ్చితమైనదిగా చేయడానికి మనము సారాంశం యొక్క పట్టికను తెలుసుకోవాలి. ఈ పట్టిక కూడా మీరు బుక్లో చూడగలగవచ్చు. పరిశోధన యొక్క మూలం, దాని యొక్క అర్థం ఏంటంటే పరిపూర్ణమైనదిగా గుర్తుపెట్టుకోవాలి. పరిశోధన లోపము రకము అనేది క్రమబద్ధమైనదిగా గుర్తుపెట్టుకోవాలి. ఉదాహరణ తీసుకున్నట్లయితే డిజిటల్ మీరు ఉపయోగించే బరువు యంత్రము
ఇప్పుడు మనము పరిణామాత్మక పరిశోధన ప్రారంభించేటప్పుడు సాధారణంగా నిర్వహించబడే వివిధ విచారణలను ప్రస్తావనము మనము సహాయపడటానికి, మన జ్ఞాపక శక్తికి సహాయపడటానికి విధానాలు మరియు కింద ఈ విధంగా లెసన్లు చర్చించబడుతూ ఉంటాయనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము. ఆ తర్వాత ఇక్కడ పరిణామాత్మక పరిశోధనకు సంబంధించిన విధానాలు, ప్రయోగాత్మక మరియు ప్రయోగాత్మక పరిశోధనలు ఏ విధంగా ఉంటాయనేది మనం ఈ విషయంలో ఇప్పుడు తెలుసుకుంటాము. పరిణామాత్మక సామాజిక పరిశోధనలో వివిధ విభాగాలు ఉపయోగించబడుతూ ఉంటాయి మరియు అవి సాధారణంగా సామాజిక శాస్త్రము పరిభాషలో ఉపయోగించబడుతూ ఉంటాయి. ఈ విధానాలు ప్రయోగాత్మక పరిశోధన డిజైన్లు మరియు ప్రయోగాత్మకము కాని పరిశోధనల డిజైన్లు వంటి 2 కంపార్ట్మెంట్స్ గా విస్తృతంగా విభజించవచ్చు అన్నమాట. ఈ 2 విధానాలు మరియు వాటి క్రింద ఉపసంహరించబడిన పరిశోధన డిజైన్ గురించి వచ్చే వివరణను మనము పొందవచ్చు అన్నమాట. ఈ యొక్క పరిశోధనాత్మకము కానీ పరిశోధన డిజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది దాని అర్థాన్ని మనము ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. ప్రయోగాత్మకము కానీ పరిశోధన డిజైన్. ఇందులో వేరియబుల్స్, ఈ అధ్యయనంలో వేరియబుల్స్ ఏవి తారుమారు చేయబడవు మరియు పరిశోధన ఎలాంటి అవకతవకలు లేకుండా నిర్వహిస్తారన్నమాట. వేరియబుల్స్ వాటి అసెంబ్లీ సెటప్ లో లెక్కించబడ్డాయి మరియు ఈ రకమైన పరిశోధనలు నిర్వహిస్తున్నప్పుడు అవి భంగము కలిగించవు. 3 రకాల ప్రయోగాత్మక పరిశోధన సాధారణంగా వినియోగించబడుతూ ఉంటాయి మరియు అవి వివరణాత్మక పరిశోధన, రూపకల్పన, సహసంబంధ పరిశోధన మరియు కారణ తులనాత్మక పరిశోధన, ఇవన్నీ కూడా కింద చర్చించబడుతూ ఉంటాయి. ఇక్కడ వివరణాత్మక పరిశోధన, రూపకల్పన అంటే ఈ 3 కూడా ప్రధానమైనవి అన్నమాట. ఈ పరిణామాత్మక పరిశోధనలో ఇక్కడ వివరణాత్మక పరిశోధన, రూపకల్పన అర్థాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. ఈ రకమైన పరిశోధన రూపకల్పనలో పరిశోధకుడు పని కేవలము వేరియబుల్స్ యొక్క పరిస్థితులు, సెట్టింగులు మరియు లోకేల్ వివరించటము మాత్రమే ఉంటూ ఉంటుంది. అవి వాటి యొక్క మూలాన్ని భంగం కలిగించకుండా సహజముగా సంభవిస్తూ ఉంటాయన్నమాట. పరిశోధకుడు దాని ఇచ్చిన అందులో జోక్యం చేసుకోకుండా వేరియబుల్స్ యొక్క సహజ ప్రవాహంతో కలిసి పనిచేస్తూ ఉంటాడు. ఎవరు? పరిశోధకుడు అన్నమాట. పరిశోధనా ఫలితాలపై వేరియబుల్స్ యొక్క ఈ తారుమారు యొక్క ప్రభావాన్ని అంచనా వేయటానికి, ఈ సహజ ప్రవాహాన్ని నియంత్రించడానికి ఎటువంటి ఉపాయాలు వర్తించవన్నమాట. పరిశోధనాత్మక పరిశోధన, కేస్ స్టడీ, ఈ యొక్క అనాలిసిస్ మరియు సర్వే రీసెర్చ్ వంటివి 4 రకాల వివరణాత్మక పరిశోధన సాధారణంగా ఉంటూ ఉంటాయి. అవి కూడా ఈ క్రింద చర్చించబడుతూ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం అన్నమాట. ఆ తర్వాత ఈ పరిశోధనా పద్ధతులలో మొట్టమొదటిది పరిశీలన యొక్క పరిశోధన ఏ విధంగా ఉంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటాం అన్నమాట. పరిశీలనాత్మక పరిశోధన లేదా ఒక ఫీల్డ్ రీసెర్చ్ అని చెప్పుకోవచ్చు మనం ఇంగ్లీష్లో దీన్ని. ఒక రకమైన సహసంబంధము మరియు ప్రయోగాత్మక పరిశోధన. ఇక్కడ పరిశోధకుడు ప్రస్తుతం జరుగుతున్న 100 ప్రవర్తనలను నిమగ్నమై ఉంటాడు. వివిధ రకాల పరిశోధనలు ఉంటూ ఉంటాయి. ప్రతి ఒక్క దానిని ఔచిత్యము మరియు అప్లికేషన్ ప్రకారము ఉపయోగించబడుతూ ఉంటుంది. ఈ రకాలు పరిశోధకుడు పరిశోధన యొక్క ప్రవాహంలో జోక్యం చేసుకునే స్థాయిని బట్టి మారుతూ ఉంటాయి మరియు సందేహాస్పద యొక్క సెటప్ పై దిగుబడి నియంత్రణ ఉంటుంది. పరిశీలన సాధారణంగా 4 రకాలుగా మనం విభజించవచ్చు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి మనం తీసుకున్నట్లయితే సహజమైన అంటే పాల్గొనేవారు, సహజమైన పరిశీలన. ఇక్కడ పరిశోధకుడు పరిశోధనా అంశాల పనితీరును, వాటి పనితీరును దెబ్బతీయకుండా నిశ్శబ్దముగా గమనిస్తూ ఉంటాడు. అతను చదువుకోవాలనుకునే వేరియబుల్స్తో
టింకర్ చేయడానికి ఉద్దేశము ఉండదన్నమాట. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ తీసుకున్నట్లయితే పార్టిసిపెంట్ అబ్జర్వేషన్. ఇక్కడ పరిశోధకులు వారు అధ్యయనం చేయాలనుకుంటున్న విషయాలను జీవిత కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటారు. సహజమైన ఇక్కడ వ్యక్తులు అధ్యయనము చేయటము అనేది క్షుణ్ణముగా పరిశీలించటము మరియు సుదీర్ఘముగా పాల్గొనటము సాధ్యమవుతూ ఉంటుంది. ఒక పార్టిసిపెంట్ పరిశీలకుడు అంతర్దృష్టితో కూడిన పరిశీలన పట్ల ఆసక్తిని కలిగి ఉండాలి. మరియు అతడు ఇంటర్వ్యూలు, ప్రశ్నాపత్రాలు మరియు ఇతర సామాన్య సాంకేతిక వంటి వివిధ పద్ధతులను ఉపయోగిస్తూ ఉండాలనేది కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది తర్వాత కేస్ స్టడీ రీసెర్చ్ ఈ పరిణామాత్మక పద్ధతుల్లో ఎలా ఉంటుంది అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుంటాము. కేస్ స్టడీ అనేది ఒక ప్రత్యేక రకము ప్రయోగాత్మకము కాని పరిశోధన. అక్కడ ఒక కేస్ స్టడీ యొక్క ప్రాథమిక ఆత్మ ఏమిటంటే అది ఒక నిర్ణయము లేదా నిర్ణయాల సమితిని వెలుగులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది ఎందుకు తీసుకోబడ్డాయి, అవి ఎలా అమలు చేయబడ్డాయి, మరియు ఏ ఫలితాలలో ఉన్నాయనేది కూడా మనం ఈ కేస్ స్టడీలో చూస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ ప్రత్యేకించి సంబంధిత ప్రవర్తనలు నియంత్రించలేనప్పుడు కేస్ స్టడీ చారిత్రాత్మక పరిశోధనలో సారూప్యతని కలిగి ఉంది. అయితే ప్రత్యక్ష పరిశీలన మరియు క్రమబద్ధమైన ఇంటర్వ్యూ నుంచి సాక్ష్యాలను సేకరించడం వంటి దానికి రెండు వనరులుగా ఇది ప్రత్యేకముగా నిలుస్తూ ఉంటుంది అనేది ఈ కేస్ స్టడీ రీసెర్చ్ మనము గుర్తించి పెట్టుకోవాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఆర్కైవల్ విశ్లేషణ అనేది నెక్స్ట్ పద్ధతిగా చెప్పుకోవచ్చు. ప్రాథమిక చారిత్రాత్మక రికార్డు యొక్క అత్యంత ముఖ్యమైన రూపము ఆర్కైవల్ విశ్లేషణ అనేది. ఈ యొక్క డాక్యుమెంట్లతో మార్పిడి చేయటం వల్ల కలిగే ఉపన్యాసాలను కలిగి ఉంటుంది. చాలా ఈ ఆర్కైవల్ అసలు ప్రైమరీ స్టోర్ మెటీరియల్తో భద్రపరుస్తూ ఉంటారు మరియు యాక్సెస్ని అందిస్తూ ఉంటాయి అనేది. ఆర్కైవల్ అనేది పత్రికలు, లేఖలు, ప్రసంగాలు, రచించబడిన రచనలు, భౌతిక వస్తువులు, మీడియా పద్ధతుల్లో వార్తాపత్రికలు క్లిప్పింగ్స్, రేడియో లేదా టెలివిజన్ ప్రసారము మొదలైన వాటి యొక్క రిజర్వ్ చేయబడిన అనేక వివిధ పద్ధతుల్లో విశ్లేషించడానికి ప్రయత్నించే పరిశోధకులు ముఖ్యమైన డేటాను ఇవి అందిస్తూ ఉంటాయి. దీనికి ఒక ప్రముఖ పాత్ర ఉన్నదనేది మనకి పరిశోధనలో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఇది ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్లో ఇంటర్నల్గా ఏర్పరచబడి ఉంటుంది అన్నమాట. ఈ యొక్క కూడబెట్టిన సమాచారము ద్వారా మనం అనేక రకాల విషయాలను తెలుసుకొని పరిశోధనాత్మకంగా ముందుకు వెళ్ళడానికి వీలవుతూ ఉంటుంది. ఆ ఇంకొక పద్ధతి ఏంటంటే సర్వే పరిశోధన. సర్వే అనేది క్రమ పద్ధతిలో డేటాను సేకరించే ఒక పద్ధతి అన్నమాట. ప్రస్తుత సంఘములో లేదా సమూహ పరిస్థితులు, జనాభా లేదా నమూనా యొక్క లక్షణాలు మరియు ప్రశ్నలో ఉన్న సమూహము లేదా సంఘము యొక్క కథనాలు లేదా అభిప్రాయాలను చరిత్రను రూపొందించే సందర్భంలో సర్వే పరిశోధన సంబంధితంగా ఉంటుందనేది మనం ఈ యొక్క సర్వే పరిశోధనలో ప్రముఖ లక్షణంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ యొక్క రేఖాంశ సర్వే వివిధ సమయాలలో నమూనా కోసము సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది. లాంగిట్యూడినల్ సర్వే మరియు ట్రెండ్ స్టడీ వంటి ఉపవిభాగాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా జనాభాను కాలక్రమేణా ఒకటి కంటే ఎక్కువ పాయింట్ల వద్ద నమూనా చేస్తూ ఉంటుంది. మరొక విభాగంలో కోహోర్ట్ స్టడీ. ఇక్కడ జనాభాపై అధ్యయనము కొంతకాలం పాటు అనుసరించబడుతూ ఉంటుంది. ప్యానల్ అధ్యయనము మరొక ఉపనిర్దిష్టమైన పద్ధతిగా మనము చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ మనం గ్రహించవలసిన విషయంగా చెప్తూ ఉంటాం అన్నమాట. తరువాత అంశాన్ని మనం తీసుకున్నట్లయితే క్వాంటిటేటివ్ రీసెర్చ్లో సమాచార సేకరణ సర్వే పద్ధతులు ఏ విధంగా ఉంటాయనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. సర్వే పరిశోధనలో మనము తరచూ ఉపయోగించే డేటా సేకరణ సాధనాలను ఇప్పుడు అధ్యయనం చేయాల్సిన సమయము ఏర్పడింది. ఈ సాధనాలు మాకు ముఖ్యమైనవి, ఎందుకంటే ఈ మాధ్యమాల ద్వారా డేటాను సేకరిస్తూ ఉంటాం. ఈ సాధనాలు ఇంటర్వ్యూ,
మరియు ప్రశ్నాపత్రం కింద చర్చించబడుతూ ఉంటాయి. ఇది ఎక్కువ క్వాంటిటేటివ్ రీసెర్చ్ సమాచార సేకరణలో ఈ యొక్క సర్వే పద్ధతి చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది అనేది మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మొదట మనము ఇందులో ప్రశ్నాపత్రాన్ని మనం తీసుకుంటాం. ప్రశ్నాపత్రం అనే పదము ప్రశ్నల సమూహాన్ని సూచించడానికి రూపొందించబడుతూ ఉంటుంది. ప్రశ్నాపత్రాలు ప్రతివాదులకి ఇవ్వబడుతూ ఉంటాయి. వాటిని పూరించవలసి ఉంటుంది. ఇచ్చిన డేటాను పరిశోధకుడికి విశ్లేషించడానికి తగినంత సమాచారాన్ని ఇది అందిస్తూ ఉంటుంది. అడిగిన ప్రశ్నలు అన్ని రెండు రకాలుగా ఉండవచ్చు. అవి ఓపెన్ ఎండ్ మరియు క్లోజ్డ్ ఎండ్. ఓపెన్ ఎండ్ ప్రశ్నల్లో ప్రతివాదులు ఎంచుకోవడానికి ఎటువంటి ఎంపిక ఇవ్వకుండా వారి స్వంత సమాధానాలు పూరించమని మనం అడుగుతూ ఉంటాం అన్నమాట. గుణాత్మక మరియు పరిణామాత్మక పరిశోధనలు రెండింటిలోనూ ఓపెన్ ఎండ్ ప్రశ్నలను చూడగలిగినప్పటికీ అవి పరిణామాత్మక పరిశోధనలు చాలా ముఖ్యమైనవిగా మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. క్లోజ్డ్ ఎండ్ ప్రశ్నల విషయంలో ప్రతివాదిని నమోదు చేసిన సమాచారం నుంచి వారికి ఇష్టపడే సమాచారాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయము. పరిణామాత్మక పరిశోధనలో అవి బాగా ప్రాచుర్యము పొందుతాయి. ఎందుకంటే అవి మరింత సౌకర్యవంతముగా విశ్లేషించబడే, మరింత ఏకరీతి మరియు స్థిరమైన ప్రత్యుత్తరాలను రూపొందించడంలో సహాయపడుతూ ఉంటాయనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. క్లోజ్డ్ ఎండెడ్ ప్రశ్నల విషయంలో ఈ ప్రశ్నలను రూపొందించేటప్పుడు రెండు అత్యంత ముఖ్యమైన నిర్మాణాత్మక ప్రమాణాలను తప్పక మనం పాటించాలి. అంటే ప్రతిస్పందన వర్గాలు సమగ్రంగా ఉండాలనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం అన్నమాట. చాలా తరచుగా ఈ ప్రమాణాలను సంతృప్తిపరచడానికి పరిశోధకులు ఇతర వంటి ప్రత్యేకమైన వర్గాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఇతర ప్రమాణాల ప్రకారము ప్రతిస్పందనల వర్గాలు పరస్పరము ప్రత్యేకమైనవిగా ఉండేలాగా వాటిని కత్తిరించాలన్నమాట. ప్రతి వారికి ఏ వర్గాన్ని ఎంచుకోవాలో ఆలోచించిన అవసరం లేదు. మరొక మాటలో చెప్పాలంటే వర్గాలు అతి వ్యాప్తి చెందకూడదన్నమాట, లేదా స్థూలముగా స్వారూప్యముగా ఉండకూడదనేది మనం ఈ ప్రక్రియలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఉదాహరణకి నలుపు మరియు తెలుపు, ఎందుకంటే హిప్నానిక్స్ నలుపు మరియు తెలుపు రెండు కావచ్చు. ప్రశ్నల రకాలు రేఖాచిత్రంగా మనము ఈ లెసన్ లో కింద ఇవ్వబడ్డాయి. ఎలా అన్నట్లయితే ప్రయోగాలు, ప్రయోజనాలు, శీఘ్ర సమాచారము, తక్కువ సంక్లిష్టంగా కనుగొనబడటము ఇక్కడ ఈ ప్రక్రియలో జరుగుతూ ఉంటుంది. ప్రతికూలతలు, ఇందులో మీరు చాలా చెప్పగలగరు, మీరు మీ మెదడుని సాగదీయటం వంటి అనేక ఆలోచించాల్సిన అవసరం లేదనే దృక్పథాన్ని మనం ఈ క్లోజ్డ్ ఎండ్ ప్రశ్నలలో మనము సమాధానం ఎలా ఏర్పడింది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాము. ప్రశ్నాపత్రాలు రూపొందించడానికి అనేక రకాల మార్గదర్శకాలు ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు అనుసరించాల్సిన కొన్ని మార్గదర్శకాలు తరచూ ఉంటూ ఉంటాయి. ప్రశ్నాపత్రము స్థిరమైన నమూనాలను అనుకరిస్తుందని మరియు ఆకస్మిక నిలిపివేతలు లేదా విరామాలతో బాధపడకుండా ఉండేలాగా ఇది జరుగుతూ ఉంటుంది. తరచుగా ఇవి మన పద్ధతులను ఆటంకం కలిగిస్తూ ఉంటాయనేది కూడా మనం ఈ ప్రక్రియ పద్ధతిలో, ఈ ప్రశ్నాపత్రం యొక్క ప్రక్రియ పద్ధతిలో తెలుసుకోవాల్సిన విషయంగా మనం ఇక్కడ తెలుసుకుంటూ ఉంటాం అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనము డేటా సేకరణ మరియు విశ్లేషణ మరియు దీన్ని నివారించడానికి ఈ సాధారణ మార్గదర్శకాలు కంపల్సరిగా మనం ఇక్కడ ఏర్పరచుకోవాలి, అనుసరిస్తూ ఉండాలనేది కూడా మనం ఇక్కడ ఏర్పరచుకుంటూ ఉంటాం. ఈ తర్వాత అంశాలను సృష్టం చేయాలి. మనము ఈ యొక్క పరిశోధనలో ప్రతి ఒక్క అంశాలను స్పష్టంగా పేర్కొనాలి, అర్థమయ్యేటట్లు, విజ్ఞానవంతంగా ఉండేటట్లు, జ్ఞానవంతమైన సమాధానాన్ని వారి నుంచి రాబట్టడానికి వీలుగా ఉండేటట్లు మనం ఇక్కడ ఏర్పరచుకోవాలనేది ఏర్పరచుకుంటూ ఉంటాం. ప్రశ్నాపత్రం యొక్క అంశాలు పారదర్శకంగా మరియు క్లిస్టర్ అంటే స్పష్టముగా ఉండేలాగా తయారు చేసుకోవాలి.
పరిశోధకులు తరచూ పరిశోధన ప్రశ్న యొక్క ప్రాథమిక సారాంశాన్ని స్పష్టంగా ఎత్తి చూపడంలో విఫలమవుతూ ఉంటారు ఎక్కువగా. అలా చేయలేకపోవటము పరిశోధన దిశను భంగం కలిగించవచ్చు. అలా చేయలేకపోవటం అంటే ఈ యొక్క ప్రశ్న స్పష్టంగా లేకపోయినా, భావయుక్తంగా లేకపోయినా మన పరిశోధన దిశను మార్చవచ్చు అనేది ఇక్కడ అభిప్రాయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. అందువలన ప్రశ్నలను సాధ్యమైనంత వరకు ఖచ్చితమైనవిగా చేయబడి అంటే మన రూపకల్పన చేసి ముందుకు వెళ్ళాలి అనేది పరిశోధకులు కోరుతూ ఉంటారు. ప్రతివాదులు గ్రహించడానికి తగినంత స్పష్టత అనేది ప్రశ్నాపత్రంలో అంటే ఈ యొక్క అంశాలలో మనం స్పష్టంగా పేర్కొనాలనేది మనం గ్రహించవలసిన విషయంగా చెప్పుకుంటూ ఉంటాం. తర్వాత డబుల్ ప్యానల్ ప్రశ్నలను నివారించండి. ఇక్కడ ఏంటంటే ప్రశ్నాపత్రాలలో ఇది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది మనం చెప్పుకోవచ్చు. తరచుగా ప్రశ్నలను పేర్కొనటంలో విఫలమవుతూ ఉంటాం మరియు ప్రతివాదులను గందరగోళానికి గురి చేస్తూ ఉంటాం అన్నమాట. పరిశోధకులు ఒకే ప్రశ్నను ప్రతిస్పందనలో కోరినప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది, సహజంగా జరుగుతూ ఉంటుంది. బదులుగా ప్రతివాదులు ఎలా సమాధానం చెప్పాలో తెలియని ప్రశ్నలను కలయికను వారిని అడగకూడదన్నమాట. తర్వాత బటన్ వ్రేలు నియమం ప్రకారము మనము ప్రశ్నలో మరియు ఉపయోగిస్తున్నప్పుడల్లా మన డబుల్ బ్యారెల్ ప్రశ్న అడుగుతున్నామా లేదా అన్న విషయము జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ మనము అడిగితే మీ తాతలతో మీకు స్వేచ్ఛాపూర్వకమైన సంబంధం ఉన్నదా అని అడిగాం అనుకోండి ఒక ప్రశ్న, తరచుగా సమాధానం చెప్పటము కష్టంగా మారుతూ ఉంటుంది. ఎందుకంటే వారు తమ అమ్మమ్మతో బాగా కలిసిపోవచ్చు, కానీ వారి తాతతో బాగానే ఉంటూ ఉంటారు. కాబట్టి వారు ఏ సమాచారం చెప్పాలి? ఇలాంటి ప్రశ్నలు ప్రతివాదులను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాయి. ఇక్కడ మనం ఒక ప్రశ్న అడుగుతూ ఉంటాం ఒక వ్యక్తిని, మీరు తాతతో అమ్మమ్మతో చాలా బాగా ఉంటూ ఉంటారా? మీ ప్రతిస్పందన వాళ్ళతో ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు అమ్మమ్మ అంటే స్త్రీలు ఈ యొక్క వీళ్ళతో చాలా క్లోజ్గా ఉంటూ ఉంటారు, వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ళతో. కానీ తాత వచ్చేటప్పటికి కొద్దిగా మగ మనిషి కదా, రిజర్వ్డ్ టైప్గా ఉంటూ ఉంటారు. అంటే ఇద్దరితో ప్రేమపూర్వకంగా ఉన్నా కూడా ఎవరితో ఎక్కువ ప్రేమపూర్వకంగా ఉండాలి అనేది ఈ యొక్క మనం ప్రశ్న అడిగే వ్యక్తి తేల్చుకోలేకపోవచ్చు. అంటే ఇట్లా ప్రశ్నని కన్ఫ్యూజన్గా మనం ఏర్పరచకూడదు అనేది ఇక్కడ ప్రముఖ పాయింట్గా మనం చెప్పుకోవాలి. తర్వాత ప్రతివాదులు తగినంత నైపుణ్యత కలిగి ఉండాలి అనేది తప్పనిసరిగా ఏర్పరచుకోవాలి. ప్రతివాదులు ఎంతో నైపుణ్యత కలిగి ఉండాలి, లేకపోతే వారు మనకు అనుకూలమైన అంటే మనం అడిగే ప్రశ్నకి సరైన సమాధానం చెప్పలేకపోవచ్చు అనేది మనం ఇక్కడ గ్రహించవలసిన విషయం. పరిశోధకులు తాము సమాధానం చెప్పగల ప్రశ్నలను తప్పక అడగాలి. వారి సాధారణ ప్రొఫైల్ను పరిగణలోకి తీసుకోకుండా ప్రశ్నలు అడగడము ప్రతిపాదన నుంచి ఊహాత్మక సమాధానాలు మాత్రమే సృష్టిస్తూ ఉంటుంది. ఇది పరిణామాత్మక పరిశోధనకు తక్కువ సహాయం చేస్తూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు జనాభాలో ఎక్కువగా ఉన్న మీ ప్రతివాదులను మీరు అడిగితే వారు తమ విశ్వవిద్యాలయాలలో తరగతులను క్రమం తప్పకుండా బంక్ చేస్తారా అనేది చాలా అసందర్భమైన ప్రశ్న. ఈ లక్ష్యము జనాభాను ఇది తప్పుదారి పట్టించే ప్రశ్నగా ఉంటుందన్నమాట. వీరిలో చాలా మంది ఎప్పుడు విశ్వవిద్యాలయానికి హాజరు కాలేదు కాబట్టి ప్రశ్నలు అడగటము ప్రతివాదులను అందుబాటులో ఉండటము మన ప్రధాన ప్రాధాన్యతతో ఒకటిగా మనం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ప్రతివాదులను ఇబ్బంది పెట్టే ప్రశ్నలను మనము అడగకుండా ఉండటము చాలా మంచిది అనేది ఈ యొక్క అభిప్రాయ పద్ధతిలో మనం చెప్పుకుంటూ ఉంటాం. ప్రశ్నలకు తగినంత సంబంధితంగా ఉండాలి. సమయానికి పరిశోధనకి దీనికి రిలేటెడ్గా ప్రశ్నలు ఉండాలనేది మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాం. మనము అడిగే ప్రశ్నలను గుర్తుంచుకోండి. మీ పరిశోధన ప్రశ్నలకు సంబంధించినవిగా ఇవి ఉండాలి. పరిశోధనకు సంబంధించినవిగానే మన ప్రశ్నలను ఏర్పరచుకుంటూ ఉండాలి అనేది ఇక్కడ ప్రముఖ పద్ధతి. ప్రస్తుత సెట్టింగ్లో టాపిక్ను ప్రాముఖ్యత ఉండే విధంగా ఎంచుకోవాలి. వారి ప్రస్తుత పరిస్థితుల్లో వారు ఎదుర్కొన్న సమస్యల గురించి
ప్రశ్నలు అడగటము, ప్రతిపాదనలను ఉత్తేజపరచడము జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, మీరు మీ ప్రతిపాదనలను కరువు తీవ్రత ప్రాంతాల నుంచి అడిగితే సూర్యరశ్మిని ట్రాప్ చేయడానికి వారు ఏ సాంకేతికతను వర్తింపజేస్తారు? వారు ఏడాది పొడుగునా సూర్యరశ్మిని పుష్కలంగా పొందుతారు మరియు దానికి చేరడంపై పెద్దగా ఆసక్తి చూపరు. కాబట్టి విచిత్రమైన ప్రశ్నగా ఇది ఉంటుందనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రశ్నాపత్రంలో పక్షపాతముతో బాధపడకూడదు. ఈ పక్షపాత ధోరణి అనేది ప్రశ్నాపత్రంలో మనము చూపకూడదు అనేది. ప్రశ్నను ఆదేశించిన విధంగా చాలా ముఖ్యమైనదిగా తరచూ ప్రశ్నలు ప్రతిపాదనను నిర్దిష్ట ప్రతిస్పందన వైపు నడిపించే విధంగా చేయబడుతూ ఉంటాయి. అది ప్రశ్నించిన వారిని పక్షపాతంగా చేస్తూ ఉంటుంది. ప్రశ్నాపత్రాన్ని రూపొందించేటప్పుడు ప్రతివాదులను ఒక నిర్దిష్ట మార్గంలో ప్రత్యుత్తరము ఇవ్వటానికి ప్రేరేపించే ప్రశ్నలను ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఇటువంటి ప్రశ్నలు సహజమైన పక్షపాతంతో బాధపెడుతూ ఉంటాయి అన్నమాట. ప్రతివాదులను బాధ పెడుతూ ఉంటాయి. కాబట్టి సాంస్కృతిక ఈ పద్ధతిలో మనము అడుగుతూ ఉంటారు. ఇప్పుడు మనము సాంస్కృతిక సున్నితత్వము అనేది ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాలి. ఏ విధంగా అన్నట్లయితే, ఇక్కడ మనము ప్రశ్నలు తప్పనిసరిగా సాంస్కృతిక సున్నితత్వాన్ని కలిగి ఉండాలి. అంటే ప్రతివాదులు అందరూ ఒకే ప్రశ్నతో సౌకర్యవంతంగా ఉండకపోవచ్చు. వారి సహచరులు చేయని కొన్ని ప్రశ్నలు సమాధానం ఇవ్వటంలో వారికి నిరోధం కూడా ఏర్పడవచ్చు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే, సమాజంలో వాటి ప్రతిరూపాలు ఉండకపోవచ్చు. కాబట్టి ప్రతివాదులు సంస్కృతిని దృష్టిలో ఉంచుకొని అంటే మనం ఏ సమాజంలో ఉన్నాము, ఎటువంటి సాంస్కృతిక పద్ధతులు అవలంబిస్తున్నాము అంటే సాంస్కృతికి భిన్నమైన సున్నితమైన పద్ధతుల్లో మనము మానసికంగా సామాజిక పరంగా సున్నితత్వాన్ని తప్పనిసరిగా ప్రశ్నలలో మనం ఏర్పరచుకోవాలనేది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఇక్కడ క్వాంటిటేటివ్ కోరిలేషన్షిప్ రీసెర్చ్ అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. ఇక్కడ సహజ సంబంధ పరిశోధన అనేది ఒక రకమైన ప్రయోగాత్మక పరిశోధన. ఇక్కడ పరిశోధకుడు రెండు వేరియబుల్స్ ని కొలుస్తూ ఉంటారు. స్వతంత్ర లేదా వేరియబుల్స్ ని మార్చకుండా లేదా నియంత్రించకుండా వాటి మధ్య గణాంక సహజ సంబంధాన్ని లెక్కిస్తూ ఉంటారు. సాంఘిక శాస్త్రాలలో ఉపయోగించే ప్రయోగాత్మక పరిశోధన యొక్క ముఖ్యమైన రకాల్లో ఇది ఒకటిగా మనం పేర్కొనవచ్చు. ఇక్కడ క్వాంటిటేటివ్ కోరిలేషన్ రీసెర్చ్ అనేది ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంటే ఈ యొక్క పరిగణలోకి ఈ పద్ధతులని మనము పరిగణలోకి తప్పనిసరిగా తీసుకోవాలనేది ఇక్కడ మనము చెప్తూ ఉంటాము. ఇక్కడ కారణ తులనాత్మక పరిశోధన అనేది ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది. కారణ తులనాత్మక పరిశోధన సాధారణంగా కారణ ప్రభావ అనుబంధాన్ని గుర్తించడానికి లేదా రెండు సమూహాల మధ్య ఉన్నట్లు తెలిసిన తేడా ప్రభావాన్ని నిర్ధారించడానికి వర్తింపజేస్తూ ఉంటాం అన్నమాట. మనం ఎక్కువగా కారణ తులనాత్మక పరిశోధన ఇక్కడ ఎందుకంటే పరిశోధకుడు చాలా కాలంగా ఉన్న తేడాల వెనుక ఉన్న అంతర్లీన తులనాత్మక పరిశోధన ప్రేరేపిస్తూ ఉంటుంది. రెండు పోటీ సమూహాల మధ్య కారణ సంబంధాన్ని అధ్యయనం చేయటము, పోలిక కోసము ఒక ఉమ్మడి వేదికపై ఉంచటము, ఇది మొదటి నుంచి ఇప్పటి వరకు ఉన్న కారణ సంబంధాన్ని పోలుస్తూ ఉంటుంది అనేది మనం ఇక్కడ కారణ తులనాత్మక పరిశోధన పద్ధతుల్లో మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ప్రయోగాత్మక పరిశోధన పద్ధతులకు వచ్చినట్లయితే ఇప్పటి వరకు ప్రయోగాత్మకము కాని పరిశోధన గురించి మాత్రమే మనం చర్చించుకున్నాము. ఇప్పుడు ప్రయోగాత్మక పరిశోధనని మనం పరిశీలిద్దాం. ప్రయోగాత్మక పరిశోధన అనేది శాస్త్రీయ విధానంతో నిర్వహించబడే ఏదైనా రకమైన పరిశోధన. ఇక్కడ వేరియబుల్స్ సమూహంగా ఉంటూ ఉంటాయి. వేరియబుల్స్ అన్ని కూడా వేరియబుల్స్ యొక్క ఇతర సమూహాల ప్రయోగాలను అంశముగా కొలుస్తున్నప్పుడు స్థిరంగా ఇక్కడ ఉంచబడుతూ ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఈ వర్గంలోని మరొక ప్రముఖ పరిశోధనా రూపకల్పన ప్రత్యామ్నాయ చికిత్సా రూపకల్పనగా మనం చెప్పుకోవచ్చు. ఇవి రెండు లేదా అంతకంటే ఎక్కువ పరిస్థితుల యొక్క వేగవంతమైన మరియు
ఈ యొక్క యాదృచ్ఛికము లేదా పాక్షిక యాదృచ్ఛిక మార్పుతో రూపొందించబడుతూ ఉంటాయనేది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ప్రతి కొలత అవకాశ సమయంలో ప్రతి ఒక్క దానికి దాదాపు సమాన అవకాశము కలిగి ఉంటూ ఉంటుంది అన్నమాట. పరిశోధన రూపకల్పన యొక్క మరొక ప్రసిద్ధమైన రూపకల్పన బహుళ బేస్ లైన్ పరిశోధన రూపకల్పన గురించి కూడా ప్రస్తావించుకోవాలి. తద్వారా పాల్గొనే వారి ప్రతిరూపణలో ఎస్సీ అధ్యయనాలుగా పనిచేస్తూ ఉంటాయి. ఉదాహరణకు తీసుకున్నట్లయితే వెన్నుపాము గాయంతో ఉన్న 5 వయోజన మగవారిని దృఢత్వంపై యాంటీ స్పాంటేనియస్ బ్లాకోపిడ్స్ మందుల ప్రభావాన్ని పరిశోధించడానికి ఈ యొక్క అధ్యయనము మనకి ఎంతో ఉపకల్పనగా ఉంటూ ఉంటుంది అనేది చెప్పుకుంటారు. ఈ విధంగా మనము ఈ యొక్క పరిశోధాత్మక పరిశోధన యొక్క లక్షణాలన్నీ కూడా ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. గుణాత్మక పరిశోధన ఆబ్జెక్టివ్ అనుభావిక పద్ధతులను అలాగే ప్రకటనలను ప్రోత్సహిస్తూ ఉంటుంది అనేది కూడా మనం తెలుసుకున్నాము. పరిణామాత్మక పరిశోధన పెద్ద జనాభాను సాధారణీకరించే నిష్పాక్షిక ఫలితాలను అందించడానికి దృష్టి పెడుతుంది అనేది కూడా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాం అన్నమాట. ఇది ఇంటర్వ్యూ, ప్రశ్నాపత్రాలు మరియు ప్రయోగాత్మక పరిశోధన వంటి సమతుల్య సాంకేతికను ఏర్పాటు చేయడం ద్వారా గణాంకాలను మరియు పరికల్పన పరీక్ష సహాయంతో డేటా విశ్లేషించబడుతుంది అనేది ఈ లెసన్తో మనము ప్రముఖ పాత్రగా తెలుసుకుంటూ ఉన్నాము. ఇక్కడ సిస్టమేటిక్ మరియు యాదృచ్ఛిక వంటి పరిణామాత్మక పరిశోధనలో కొంత లోపాలు కూడా వివిధ విధానాలతో పాటు మనము అనేక రకాలుగా వివరించుకున్నాం అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. పరిణామాత్మక పరిశోధనలో ఉపయోగించే వివిధ విధానాలు ఈ 2 విభాగాలలో ప్రయోగాత్మక పరిశోధన డిజైన్ మరియు ప్రయోగాత్మకము కాని పరిశోధన రూపకల్పనలో విభజించవచ్చు. చివరిగా పరిణామాత్మక పరిశోధన యొక్క అన్ని దశల ద్వారా వెళ్ళటం అనేది ఒక దృగ్విషయాన్ని వివరించడానికి పెద్ద సమూహంలోని వ్యక్తులను ఆ ఫలితాలను సాధారణించడానికి సమూహం నుంచి సంఖ్యా తేదీని సేకరించడానికి ఈ యొక్క పద్ధతి అనేది మనకి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనేది మనము ఈ లెసన్ ద్వారా తెలుసుకున్నాము. ఈ యొక్క లెసన్ ద్వారా మనము అనేక రకాల క్వాంటిటేటివ్ మెథడ్ ఆఫ్ ద ఎంక్వైరీలో ఈ తెలుగులో మనం ఏం చెప్పుకున్నాము, పరిణామాత్మక పరిశోధన యొక్క లక్షణాలు, పద్ధతులు, దాని ప్రక్రియ పద్ధతులను వివరించుకుంటూ ఉన్నాము. పరిణామాత్మక పరిశోధనలో ఊహించిన అంచనాలు తాత్కాలిక ప్రకటన లేదా పరికల్పనలు ఏర్పాటు చేయడం ద్వారానే పరీక్షించబడతాయని ఒక ప్రధాన లక్షణంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇది మద్దతు లేదా రద్దు చేయబడుతుంది, సేకరించిన డేటా ద్వారా పరీక్షించ జరుగుతున్నది. ఇది చివరకు పరికల్పన యొక్క వివిధిని నిర్ణయిస్తూ ఉంటుంది. అత్యంత సాధారణంగా ఉపయోగించే డిజైన్లో ఇది ఒకటి ప్రయోగాత్మకమైనదిగా మనము గుర్తుపెట్టుకుంటూ ఉంటాం అనేది ఈ లెసన్ యొక్క ప్రముఖ పాత్రగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఈ యొక్క మెథడ్స్ ఆఫ్ ద సోషలాజికల్ ఎంక్వైరీలో క్వాంటిటేటివ్ మెథడ్ ఆఫ్ ద ఎంక్వైరీ ఒక ప్రముఖ పాత్ర వహిస్తూ ఉంటుంది అనేది ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్తే.